గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరందరూ ఎంతో ఉత్సాహంగా భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తి నింపే విధంగా మన పార్టీ కార్యాలయంలో వచ్చినందుకు ప్రతి ఒక్కరిని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ఇక్కడ వచ్చిన వీర మహిళలకు, మన జన సైనికులకు, పార్టీ నాయకులకు, ఎంతోమంది యువత రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గతంలో మన పెద్దలు ఏ విధంగా త్యాగం చేసి మనందరి కోసం ఒక మంచి భవిష్యత్తు కోసం భారతదేశం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కన్నా అద్భుతంగా ఎదగాలని, మీ కష్టాలతో గతంలో వాళ్ళు కనిన కలల్ని మీరందరూ నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఆ విలువలని నిలబెడతారని జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నాం. మనందరం కూడా ఒక సుదీర్ఘ ప్రయాణం చేసి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్ఫూర్తిని నింపడానికి కోసం, మీలో ఒక చైతన్యం తీసుకురావడానికి కోసం, మీకు అర్థమయ్యే విధంగా ఒక పౌరుడిగా మన బాధ్యతలు ఏంటి, మన హక్కులు ఏంటి, ఏ విధంగా మనం ప్రశ్నించాలి, దేనికోసం మనం నిలబడి పోరాడాలి, సమాజంలో ఏ విధంగా మార్పు రావాలి అనే అంకిత భావంతో మన అందరినీ కూడా ముందుండి నడుపుతున్నారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ కూడా ఆలోచించాల్సింది, మీరు ఆచరించాల్సింది కూడా ప్రధానంగా ఒక మంచి ఆలోచనతోటి, నిబద్ధత కలిగిన వ్యక్తులుగా, ధైర్యం కలిగిన వ్యక్తులుగా, వీటన్నిటికన్నా ముఖ్యమైనది మనం ఒక పట్టుదలతోటి విజయం సాధించాలని మనం ముందుకెళ్ళాలి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుకుంటాం, ఎంతో గర్వపడతాం. మనం జాతీయ పతాకాన్ని ఎగరేసినప్పుడు జాతీయ గీతం ద్వారా మనలో వచ్చే స్ఫూర్తిని మీరందరూ కూడా ప్రతిరోజు గుర్తించుకోండి. మనల్ని ఎవరు కూడా తగ్గించే విధంగా, మనల్ని భయపెట్టించే విధంగా, మన హక్కుల్ని కాలరాసే విధంగా ఏ పాలకులైనా సరే వ్యవహరిస్తే మనందరం కూడా నిలబడి, ఒకరికొకరు తోడుగా నిలబడి ధైర్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఈరోజు మనకి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కనపడుతోంది. నిలబడండి, ధైర్యంగా నిలబడండి. మీరు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ కోసం వీర మహిళలుగా, జన సైనికులుగా మీరు నిలబడి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల్ని మీరు క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఈరోజు వచ్చే స్పందన మీరందరూ కూడా గర్వపడాలి. అది ఏదో ఒకరోజు ఒక ఉపన్యాసం ద్వారానో, ఒక పత్రికల్లో ప్రకటన ద్వారానో రాలేదు. ఆయన కష్టపడి ఆలోచించి పార్టీని ఒక విధానపరంగా ప్రతి గ్రామంలోనూ, మండలంలోనూ, నియోజకవర్గంలోనూ, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరూ ఎదగాలి, ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన ప్రయాణం ద్వారా ఈరోజు జనసేన పార్టీని మనం ఈ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం. వాస్తవంగా మనం చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా మన స్వార్థం కోసం చేయం, సమాజం కోసం, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా, మన భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రణాళిక ఉద్దేశంతో చేస్తాం తప్ప కేవలం ఓట్ల కోసం చేసే కార్యక్రమాలు జనసేన పార్టీ ఏ రోజు కూడా చేయదు. ఈరోజు మీరందరూ చూశారు, నిన్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ పైన ఒక చక్కటి సదస్సు ఏర్పాటు చేసుకుని ఏ విధంగా ఒక చట్టం తీసుకొచ్చి గతంలో అన్ని గ్రామాల్లో, అన్ని దళిత వాడాల్లో, అన్ని పేద ప్రాంతాల్లో కూడా సమగ్రంగా అభివృద్ధి జరగాలి, ప్రతి మానవుడికి సమానంగా అవకాశాలు కల్పించే విధంగా మన పాలకులు వ్యవహరించాలని చట్టం తీసుకొస్తే ఈ 5 సంవత్సరాల నుంచి ఎవరు కూడా దాని గురించి పట్టించుకోలేదు. నిన్న ప్రశ్నించాలి, మీరు మాట్లాడాలి, మీకు కూడా ప్రణాళిక ఉండాలి, ఈ అంశాలపైన మీరు ఆలోచించండి, తెలుసుకోండి అని ఒక చక్కటి సమావేశం నిన్న ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సందేశం ఇవ్వగలిగాం. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అన్న మాట నేను మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఏ ప్రాంతంలోనైనా సరే ఒక నాయకత్వాన్ని మీరు చూసినప్పుడు ఆ నాయకత్వంలో
కొంతమంది మరి ఆసక్తితోటి రాబోయే రోజుల్లో మన జీవితాల్లో మార్పు వస్తుందని అతన్ని ఆదరించి ఒక కుటుంబంలో మన సోదరుడిగా భావించి నమ్ముతారు. నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది. కేవలం ఉపన్యాసాల కోసమో లేదా ఇందాక నేను అన్నట్టు పత్రికా ప్రకటనల కోసం పరిమితం అయితే మాత్రం మనం నిలపలేము ఆ భావన. మనం నిజాయితీగా ప్రతి అడుగు కూడా సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం వేస్తున్నాం అంటే ఏనాడు కూడా వెనకాడం. కేంద్ర నాయకత్వంతో అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు నేను కూడా ఆయనతో ఉన్నాను. ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఒక్క చిన్న అంశం గురించి కూడా ప్రస్తావించలేదు. ఆయనలో ఉన్న గొప్పతనం, అక్కడ ఎంతటి నాయకత్వం అయినా సరే మన రాష్ట్రం గురించి, మన ప్రజల గురించి, మన యువత కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మాట్లాడారు. దానికి ఆయన అనుగుణంగా ప్రతి సందర్భంలో కూడా అదే ప్రస్తావిస్తూ ఉన్నారు. నాయకత్వం అంటే రాష్ట్రాని కోసమే కాదు, దేశాని కోసం కూడా ఒక స్ఫూర్తిని నింపాలి. మీలో ఉన్న నిజాయితీ, మీరు కష్టపడి ఏ విధంగా జనసేన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారో దాన్ని గుర్తించే అన్ని ప్రాంతాల్లో కూడా మనం చక్కగా మన పార్టీ ఆర్గనైజేషన్ని, స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకుంటూ పోతున్నాం. సభ్యత్వం గురించి మీ అందరికీ తెలుసు. ఏ విధంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం మనం క్రియాశీలక సభ్యత్వం చేపట్టి 3,60,000 మంది ఈ రోజున క్రియాశీలక సభ్యులుగా జనసేన పార్టీలో చేరారు. మరొకసారి ఆ అవకాశాన్ని మనం ఆ అవకాశం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎవరైతే సభ్యత్వం గతంలో తీసుకున్నారో వాళ్ళకి మరొకసారి రెన్యువల్ కార్యక్రమం, కొత్తగా సభ్యులుగా చేరే వ్యక్తులను కూడా మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానించి వాళ్ళు కూడా క్రియాశీలక సభ్యులుగా అయ్యే అవకాశం మనం ఒక చక్కటి కార్యక్రమం చేసుకునే విధంగా మన పార్టీ అధ్యక్షులు గారు ఆదేశించారు. మీరు గుర్తించాల్సింది ఏంటంటే జనసేన పార్టీ ఎవరికి ఎటువంటి ఆపదలు ఉన్నా సరే మనం వాళ్ళ కోసం నిలబడతాం. మొట్టమొదటి కార్యక్రమం ఎన్నికల తర్వాత మనం చేసింది భవన నిర్మాణ కార్మికుల కోసం, దాని తర్వాత ఇసుక కొరత కోసం, మన యువత కోసం, ఉపాధి కోసం, జాబ్ క్యాలెండర్ కోసం, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల కోసం రీసెంట్గా మనం చేసింది జనవాణి కార్యక్రమం ద్వారా ఎక్కడ ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడి మీ అందరిలో కూడా ఒక భరోసా నింపడానికి మీకోసం నిలబడతాం. జనసేన పార్టీ నుంచి ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా మనం చేయాల్సిన కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడాలని ఆయన ఆ విధంగా అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దయచేసి మన పెద్దలు ఏ విధంగా ఆ రోజు త్యాగం చేసి అద్భుతమైన రాజ్యాంగం మనకి తీసుకొచ్చారు, ఏ విధంగా మన భారతదేశం కోసం వాళ్ళు త్యాగాలు చేసి ఉన్న ఆస్తులు కూడా ఆ రోజు మన దేశం కోసం వాళ్ళు త్యాగం చేసి మన కుటుంబాలను నిలబెట్టారు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా మనలో మనం ఏ విధంగా మన భారతదేశానికి మనం ఉపయోగపడగలుగుతాం, ఏం చేస్తే మన పార్టీకి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక మార్పు తీసుకురాగలుగుతామని మీద ఆలోచించండి. నిలబడండి, ధైర్యంగా నిలబడండి. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి, న్యాయ విభాగం నుంచి మనం మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పోలీస్ స్టేషన్లో కూడా న్యాయవాదుల్ని ఏర్పాటు చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకంటే చాలామందిని పైన అనవసరంగా చిన్న చిన్న అంశాలపైన కేసులు పెట్టి భయపెట్టించడానికి కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దానికోసం కాదు ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం, ఈ స్ఫూర్తి మనం మంచి పాలకులుగా మారాలి, మన ప్రాంతానికి మనం మేలు చేయాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, ప్రతి పేదవాడిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేయాలి తప్ప మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు దుర్వినియోగం చేసి కేసులు పెట్టి కావాలని మన వ్యక్తులపైన ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటే జనసేన పార్టీ మాత్రం సహించదు. మీకు అండగా నిలబడతాం, మీకు ధైర్యం నింపుతున్నాం. ఆ సందర్భంగా ఎక్కడ ఎటువంటి సమస్య జరిగినా, అన్యాయంగా ఎవరిపైన కేసు పెట్టినా అందరికన్నా ముందు నిలబడేది, మీ వెంట మీతో పాటు నడిచేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆ ధైర్యాన్ని మీరు నిలబెట్టుకోండి, ఎక్కడ పొరపాటు జరగదు. ఈ మాట నేను పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇంకొక సంవత్సరం కాలమే ఉంది. ఈ ఒక్క సంవత్సరంలో కావాలని మన పైన ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తారు. మన వాహనం గురించి, పవన్ కళ్యాణ్ గారి ప్రచార కార్యక్రమం గురించి చూశారు మీరు. ఏ విధంగా దుర్మార్గంగా వాళ్ళు చేసిన ప్రకటనల్ని, ఏ విధంగా అమ్మవారి కైంకర్యంతో, ఆమె ఇచ్చిన ఆశీస్సులతో ఎంత అద్భుతంగా నిన్న కార్యక్రమం మొదలుపెట్టుకుని మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. నిజంగా వాస్తవంగా మన బలం చూసుకుని మనం మాట్లాడితే
ఎవరు ఆపగలుగుతారు మనం చెప్పండి? ఎవరికి ఆ ధైర్యం ఉంది చెప్పండి? కానీ ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తాం, వ్యక్తుల్ని గౌరవిస్తాం. ఆ వ్యక్తుల ద్వారా, చట్టం ద్వారా ఉన్న వ్యవస్థల్ని మనం కాపాడుకోవడం కోసం జనసేన పార్టీ నిలబడుతుంది. దానికోసం ఈ రోజున ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఒక మంచి స్ఫూర్తి మీలో నింపాలి, ధైర్యాన్ని మీలో నింపాలి. కర్తవ్యంగా, ఒక బాధ్యతగా, పట్టుదలతోటి మీరు జనసేన పార్టీ కోసం దయచేసి మీరు పనిచేయండి. క్షేత్రస్థాయిలో అద్భుతమైన విజయం మనం సాధిస్తాం రాబోయే రోజుల్లో అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను.